హాయ్ అండి అందరికి. ఈ విషయం మీకు తెలుసా అండి? మనకు మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది. సో మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మనకైతే ముందుగా పచ్చళ్ళు అయితే గుర్తుకొచ్చేస్తాయి. సో నేనైతే కనుక మామిడికాయ తురుము పచ్చడి చేశానండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ చాలా తక్కువ అండి ఇది చేసుకునే విధానం. సో వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి అయితే టేస్ట్ అయితే చేయండి ట్రై చేసి. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకసారి మనకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. చూసారు కదండి, నా చేతిలో అయితే కనుక 2 మ్యాంగోస్ అయితే ఉన్నాయి. సో దీని ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మీకైతే కనుక ఈ పచ్చడి చిటికలో అయితే అయిపోతుంది. రండి చూద్దాం. చూసారు కదండి, 2 మ్యాంగోస్ అయితే నేను వాటర్లో వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకుని పొట్టు అయితే తీస్తున్నాను. ఇలాగ పొట్టు తీసే దాంతో కనుక మనం పొట్టు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇలాగ మనం తురుముకునేది ఉంటుంది కదండి, గిన్నె ప్లేట్ అంటారు. సో దాంతో అయితే కనుక మనం ఇలా తురుముకోవాలండి. చూసారు కదా ఇలాగా లేయర్స్ కింద సన్నంగా వస్తుందో. కట్ చేయడం గంట కాకుండా ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. సో దీని పేరు కూడా మామిడికాయ తురుము పచ్చడి కదండి. అందుకే దీన్ని ఇలా మొత్తం అయితే బాగా తురుముకోవాలండి. సో మ్యాంగోస్ చూసారు కదా ఎలాగైతే అయిపోయిందో మనకి. చూసారు కదండి ఎంత బాగా అయితే తురుముకున్నామో నీట్గా. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, మనకైతే కారం అయితే కావాలండి. 2 మ్యాంగోస్ కాబట్టి నేనైతే కనుక తీసుకుంటానండి. 2 స్పూన్స్ అయితే కారం అయితే తీసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ సాల్ట్ 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. అంటే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా, నెక్స్ట్ అయితే మనం మిక్స్ అయితే చేస్తున్నాము. ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనకు 15 డేస్ అయితే ఖచ్చితంగా నిలువ ఉంటుందండి మనం చేసుకునే విధానం బట్టి. చూసారు కదా, ఈ రెండు అయితే మిక్స్ చేసేసాను. వావ్, చూస్తేనే నోరు ఊరిపోతుందండి. ఇలాగే తినాలనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే కనుక మనం ఆవాలు తీసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. సో దాన్ని పౌడర్ చేస్తే కనుక ఇలా అయితే వచ్చింది. ఈ పౌడర్ అయితే కనుక దీంట్లో వేసి మిక్స్ అయితే చేయాలండి. సో ఆవాల పొడి వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మనకి. సో ఆవాల పొడి వేసి మనం అయితే కనుక ఇలా మిక్స్ చేసుకుంటే మనకి 15 రోజులు నిలువ ఉంటుంది. నెక్స్ట్ దీని తాలింపు అండి. చెప్పాను కదండి, చాలా సింపుల్గా ఉంటుందండి. కానీ మనకైతే కనుక ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 100 గ్రాములు అట్లా పడుతుంది ఆయిల్ని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఆవాలు వేసుకున్నాను, 2 మెంతులు వేసుకున్నాను. ఇంకా నేను దగ్గర వెల్లుల్లి వేస్తున్నాను. చూసారు కదండి, వెల్లుల్లి ఎండుమిర్చి వేసాను. నెక్స్ట్ ఇది కనుక ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నాను. చూసారు కదా, కరివేపాకు అయితే వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే దీంట్లో అయితే మిక్స్ అయితే చేసేయడమే అంతే. చూడండి, సింపుల్గా ఉంది ప్రాసెస్. అయితే కనుక చాలా బాగుంటుంది. దీని టేస్ట్ మామూలుగా ఉండదు. ఒకసారి ట్రై చేయండి. సో మామిడికాయలు కానీ పుల్లగా అయితే ఉండాలండి, మెయిన్ అది పాయింట్. మనకి మామిడికాయలు అయితే పుల్లగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మనకి గాజు సీసాలా ఉన్న దాంట్లో నిల్వ చేసుకుంటే మనకి 15 రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఇది టేస్ట్ అయితే బాగుంటుంది. ట్రై చేయండి మర్చిపోకుండా. చూసారు కదండి, మొత్తం అయితే నేను గాజు సీసాలా తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేడి చేసుకుని పైన అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం పచ్చళ్ళు ఎక్కువ నిల్వ ఉంటాయి. చూసారు కదండి, నాకైతే 2 మామిడికాయలకి ఇంత పెద్ద సీసాలో అయితే వచ్చింది. చూసారు కదా, నాకైతే మ్యాంగో సూపర్ పచ్చడి అండి ఇది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.